క్రీస్తునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానములో ప్రార్థన ఫలితము. మీ పరలోకపు తండ్రితో పెరిగిన సాన్నిహిత్యము మీ విన్నపాలను ఆయన వద్దకు తీసుకురావడం వల్ల కలిగేదే అత్యంత గొప్ప ప్రతిఫలము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-18 వచనాలలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు ఒత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. మనము అడిగిన వెంటనే దేవుడు మనకు ఏది కావాలో అది ఇస్తే ఏమి జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మనము ప్రభువుతో ఎక్కువ సమయము గడపకపోవచ్చు. ఆయనను తెలుసుకోవడానికి మరియు సంబంధం కలిగి ఉండడానికి ఆయనతో ఎక్కువ సమయం గడపడము చాలా అవసరము. అది ఆయన కోరుకుంటాడు. ప్రార్థన వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మనము కోరినది పొందకపోవడము కాదు, దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడము. దేవుడు కాదు అని సమాధానం ఇచ్చే ముందు తన శరీరంలో ముళ్ళు తొలగించమని 3 సార్లు అడిగిన పౌలు గురించి ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. పౌలు గారు అంటూ ఉన్నారు, నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుకు వేడుకుంటిని. పౌలు బహుశా నిరాశ చెంది ఉండవచ్చు, కానీ చివరికి ఆ పరిస్థితి తనను ప్రభువుకు దగ్గరగా తీసుకువెళ్ళిందని అతను గ్రహించాడు. అప్పుడు అతను ఇలా చెప్పగలిగాడు, క్రీస్తు శక్తి నాలో నివసించేలా నా బలహీనతల గురించి నేను అతిశయపడతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. మనము చాలాసేపు ప్రార్థిస్తున్నప్పటికీ మన మాటలు ముఖ్యమైనవిగా అనిపించినప్పుడు ప్రభువుతో గడిపే సమయం వృధా కాదు. అది ఆయనతో మన సంబంధాన్ని నిలబెట్టుకుంటుంది. దేవుడు మన మొరలను శ్రద్ధగా వింటున్నాడు మరియు ఆయన ఆత్మ మన నిరంతర సహచరుడు. మనము ఆయన ఉనికిని లేదా ప్రమేయాన్ని అనుభూతి చెందలేనప్పుడు కూడా మీరు సమాధానం లేని ప్రార్థనలను విడిచిపెట్టుటకు శోధించబడితే పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాలను బోధించడానికి మరియు మనము ఎలా ప్రార్థించాలో తెలియనప్పుడు మధ్యవర్తిత్వం వహించడానికి ఉన్నాడని గుర్తుంచుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని ముడుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మీరు పట్టుదలతో ఉండడానికి మరియు ప్రార్థన యొక్క నిజమైన ప్రయోజనాన్ని ఆస్వాదించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ తండ్రితో సమయము గడపండి. ఆమెన్. త్రియేక దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమెన్.